సుబిడ్డ గారు హాయ్ అండ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. సో ఎలా అనిపిస్తుంది? నిన్న నామినేట్ కి బయట నుంచి తీసుకొచ్చారు కదా ఎలిమినేషన్ అయిన వాళ్ళని, శ్రీజ అని మాస్క్ మైన, ఎలా అనిపించింది? బిగ్ బాస్ ఒక అత్తారిల్లు అయిపోయిందన్న. అత్తగారింటి నుంచి మామగారింటికి, మామగారింటికి అత్తగారింటికి బిగ్ బాస్ అట్లా అయిపోయింది. పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు. ఏందన్నా బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు. ఉన్నోళ్ళే ఆడిపింటారు నాయన అంటే పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు. ఏమన్నా ఒకరు కాదు 5-4 తీసుకొస్తున్నారు. ఏం చేస్తారు బిగ్ బాస్ నాకు అర్థం కాదు. అంటే ఉన్నోళ్ళు ఆడట్లేదు, లేనోళ్ళు తీసుకొస్తే ఏమన్నా ఉంటదేమో అని చెప్పి అన్న విధిలో చూస్తున్నారు బిగ్ బాస్. కొంచెం ఆ ఉన్నోళ్ళే ఆడిపించండి రా బాబు, నిజం చెబుతున్నా. బిగ్ బాస్ కి ఏమన్నా న్యాయం చేయండి. నిన్న శ్రీజ అండ్ మాస్క్ మైన వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు తనుజాని ఏమైనా టార్గెట్ చేశారా? టార్గెట్ చేసే అవకాశం ఉంటుందన్న. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ తనుజ మీద ఒక లెవెల్లో ఉంది, బయట ఫాలోయింగ్ కూడా తనుజ మీద ఉంది. కాబట్టి వీళ్ళు ఎట్లనే ఎలిమినేట్ అయిపోయారు, వీళ్ళ మీద దృష్టి పోయింది. ఇప్పుడు తనుజ మీద ఉంది కాబట్టి తనుజను ఆల్మోస్ట్ టార్గెట్ చేసే అవకాశం ఉంటది. తనుజాకు ఓటింగే లేదు, పియర్లు బయట డబ్బులు ఇచ్చి చేపించుకుంటున్నారని ఒక అబ్బాయి అన్నాడు, ఒక వ్యక్తి. దానికి ఏమన్నా ఎవర్రా భయ్ అంది? తనుజకి ఎందుకు లేదు? ఆల్రెడీ ఒకసారి బిగ్ బాస్ బయటకు వస్తే తెలుస్తుంది రా భయ్. బిగ్ బాస్ ఇప్పుడు దాకా తనుజకు ఉందంటే కేవలం నడిచేది బిగ్ బాస్ తనుజక్క వల్లే. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఎలిమినేషన్ అయితే అంటే తనుజక్క ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ తీసేస్తారా భయ్. ఎందుకంటే తనుజక్క గురించే బిగ్ బాస్ చూస్తున్నారు, ఇమాన్యుయల్ గురించి కూడా, ఇద్దరు గురించే చూస్తున్నారు బిగ్ బాస్. ఇమాన్యుయల్, తనుజ ఇద్దరిలో ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? ఒక్కరి పేరు చెప్పు. ఒకళ్ళని చెప్పలేమన్నా, 2 కన్నులు లాంటి వాళ్ళు అంతే ఇంకా బిగ్ బాస్ కి. సుమన్ శెట్టి కాదా? సోమశెట్టి గారు ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారన్న, కానీ మెయిన్ ప్రేక్షకులు కళ్ళు ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళిద్దరి మీదే ఉన్నాయి. దువ్వాడ మాధురి కూడా గేమ్ బాగానే ఆడుతుంది కదా. తనుజక్క సపోర్ట్ చేస్తుంది బాగా. మమ్మీ సపోర్ట్ చేస్తుంది. డాడీ వెళ్ళిపోయిన కాడ నుంచి మమ్మీ సపోర్ట్ చేస్తుంది. ప్రతి కన్నీరు పొట్టునైపోతుంది. కాబట్టి మాధురి అక్క నువ్వు సపోర్ట్ చేయి తనుజక్కకి. అక్క లేచిందంటే ఆటోమేటిక్ గా నువ్వు కూడా విన్నర్ అయ్యి బిగ్ బాస్. తనుజాకు మాధురి గారు తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ తనుజ ఎందుకు మాధురి గారిని నామినేట్ చేసింది? ఎందుకు? రీజన్ ఏంటి? అందరి కళ్ళు ఆ మీద పడిపోకుండా ఉండడానికి. ఎందుకంటే తనుజ మాధురి ఒకటే కాబట్టి ఇన్ని రోజులు చెయ్యనిది ఇప్పుడు ఎందుకు చేసిందంటే, ఒక వారంలోనే ఒకటైపోయిందా? చెప్పేది నాన్న, మా మమ్మీ మీద కళ్ళు పడ్డాయి అందరికి, మా మమ్మీ నా మీద ఉంది కాబట్టి ఒకసారి చేద్దాం అన్న విధిలో చేసింది. కానీ మనసులో మాత్రం మమ్మీ భరణి మమ్మీ, అదే మాధురి మమ్మీ అనే విధిలోనే ఉంది. అంటే మాధురి గారు కూడా అన్నారు కదా, నువ్వు డబుల్ ఫేసెస్ నేను కాదు అని. దానికి ఏమంటారు? ఎవరినండి? తనుజ. అదే చెప్తున్నా కన్నా, వీళ్ళ మీద దృష్టి పోవడానికి తప్ప తనుజ మాధురి ఒక్కటే. మమ్మీ డాటర్. ఓవరాల్ గా ఏం చెప్తావు బిగ్ బాస్ గురించి? తనుజ లేని బిగ్ బాస్ లేదు. తనుజ నీకేమో డబ్బులు ఇస్తారు అక్క, రోజు అట్లా అరుస్తావు తనుజ అని. డబ్బులు ఇస్తేనే చూస్తున్నాం అన్న బిగ్ బాస్. ఆమె మంచితనం, ఆమె క్యారెక్టర్ బట్టి బిగ్ బాస్ చూస్తున్నా. బిగ్ బాస్ లో ప్రతి ఒక్కడు అటుక మీద కాలేసినట్టు వేసాడు, కానీ తనుజ వేయలేదు. ఆమె క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ బిగ్ బాస్ కి, అందుకే.